రంగారెడ్డి జిల్లా అన్మాస్పల్లి సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 21 నుండి 31 వరకు జరుగుతాయి. పత్రిజీ ధ్యాన యాగం 8వ రోజు ఘనంగా జరిగింది. 10 రోజుల పాటు జరిగే ఈ ధ్యాన మహోత్సవాల్లో లక్షల మంది పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. పిరమిడ్లో ధ్యానం చేయడం ద్వారా అద్భుతమైన ప్రాణశక్తి లభిస్తుందని, ధ్యానం మానవుని సంపూర్ణ ఆరోగ్యానికి దివ్య ఔషధమని పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి అన్నారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు అతిథుల చేతుల మీదుగా పిఎంసి 2026 నూతన క్యాలెండర్, ధ్యాన మాతృత్వం పుస్తకం, బాల వికాస్ గీతాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక నృత్యాలతో కళాకారులు ఆకట్టుకున్నారు. స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ నిర్మాణం అద్భుతంగా కొనసాగుతుంది. ప్రపంచంలో ఉన్న ధ్యానులందరినీ, జ్ఞానాన్ని స్వీకరించే వారందరినీ ఆత్మే పరబ్రహ్మము అని నమ్మే ప్రతి ఒక్కరిని ఈ కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్కి రప్పించడంకై ఇక్కడ అద్భుతమైన నిర్మాణం స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణం జరుగుతుంది. మహేశ్వర మహాపిరమిడ్లో ప్రతి ఏటా జరిగే ధ్యాన మహాసభలు మనందరికీ తెలిసిందే. గత సంవత్సరం డిసెంబర్ 21న యుఎన్ఏ ప్రపంచ ధ్యాన దినోత్సవంగా సెలబ్రేషన్ జరుగుతుంది. కానీ గత 15 సంవత్సరాల ముందు నుంచే పత్రిజీ గారు ఈ మహేశ్వర మహాపిరమిడ్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 21 నుంచి 31 గత సంవత్సరం నిర్ణయించడం వల్ల మనం దీన్ని ఇంకా సెలబ్రేషన్గా ఈసారి ఇంకా పెద్ద ఎత్తున చేసుకున్నాం. వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున చేసుకోబోతున్నాం. దానికి ముఖ్య కారణం ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్న ఆత్మని తాను తెలుసుకోవాలి, తన శ్వాసే తన గురువు అని తెలుసుకోవాలనే ఒకే నినాదంతో ముందుకెళ్తుంది. ఇక్కడ ఎవరికి గురువు కాదు, ఎవరికి వారే గురువు. ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అనే ఈ సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలని ముందుకెళ్తున్నామండి.